లైట్ వేసినా లేనట్టుగానే ఉంటుంది. నా లైట్ కంపెనీ సరిపోయిందనే. వీళ్ళకి చెప్పాలి లైన్ పెట్టేసండి. నమస్కారం. ఈరోజు మొత్తం కడప జిల్లాలో అన్ని చోట ఆల్ పోలీస్ స్టేషన్ ఏరియాస్ ఈ రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ వైలేషన్స్, రాంగ్ వే డ్రైవింగ్ ఉండొచ్చు, అండర్ ఏజ్ డ్రైవింగ్ ఉండొచ్చు, ఓవర్లోడింగ్ ఉండొచ్చు, డ్రంకన్ డ్రైవింగ్ ఉండొచ్చు. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. వెహికల్ సీజర్స్ చేస్తున్నాము. సీరియస్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కూడా మేము రిజిస్టర్ చేస్తాము ఈరోజు. ఇప్పుడు మీరు చూస్తే నిన్న కూడా చూసారు, మన దగ్గర పక్కన జిల్లాలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, రోడ్ డిసిప్లిన్, రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంత ప్రమాదం జరిగింది. కడపలో కూడా మీరు చూస్తే డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంది. పోలీస్ సైడ్ నుంచి మనం మ్యాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. కానీ నా అపీల్ అంటే అందరికీ సిటిజన్స్ కొంచెం డిసిప్లిన్గా రాంగ్ వేలో వెళ్ళడం కొంచెం ఆపాలి. తర్వాత ఈ పార్కింగ్ చేస్తున్నప్పుడు రోడ్ మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం, అంతా దారి బ్లాక్ చేయడం, వేరే వాళ్ళ సిటిజన్స్కి ఇన్కన్వీనియన్స్ చేయడం, ఈ డిసిప్లిన్గా కొంచెం అందరూ చేస్తే చాలా వరకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూస్తే కడపలో 2024లో 296 డెత్స్, 296 వ్యక్తి వెళ్ళిపోయారు ఫర్ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్. ఈ సంవత్సరంలో దిస్ ఇయర్ ఈ నెల వరకు 276, ఆల్రెడీ 276 డెత్స్ ఉన్నాయి. సో ఈ మన అందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. కానీ నా సిన్సియర్ అపీల్ టు సిటిజన్స్ ఆఫ్ కడప, మీ ట్రాఫిక్ సంబంధించి, పార్కింగ్ సంబంధించి రూల్ ఫాలో చేయడం, హెల్మెట్ వాడడం, పార్కింగ్ డిసిప్లిన్ చేయడం, మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చాలా వరకు మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. కడపలో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మైనర్స్ స్టంట్ చేస్తే మేము వెహికల్ చెకింగ్ అన్ని చోట ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ వెహికల్ సేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్తో పాటు పోలీస్ స్టేషన్స్ రావాలి, ఫైన్ పే చేయాలి. ఏదో ఒక సీనియర్ ఆఫెన్స్ సీరియస్ ఉంటే మేము పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లా ఏం చెప్తుంది, పేరెంట్స్ బాధ్యత, వీళ్ళు కంట్రోల్ చేయాలి, వీళ్ళ బండి ఇవ్వకూడదు. సో ఈ యాక్షన్ మైనర్ మీద కాకుండా పేరెంట్స్ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడే రీసెంట్లీ మన కొన్ని సైలెన్సర్స్ సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ యాక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. వీళ్ళ మీద బండి సీజ్ చేస్తాము, ఎఫ్ఐఆర్స్ కూడా కడతాం. అదే ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఆటో సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ పోలీస్ చేయలేం. పోలీస్ దగ్గర కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, మన స్టాఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎంత పెద్ద ఏరియా ఉంది, స్పెసిఫిక్ ఏరియాస్లో మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. సీరియస్ ఇష్యూస్ మేము కంటిన్యూ చేయగలుగుతాం. పోలీస్ దగ్గర కూడా దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా మీరు అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేస్తే సిటిజన్స్లో, పేరెంట్స్, స్కూల్స్ అన్ని చోట కొంచెం డిసిప్లిన్ ఇంకా మనం చెప్పగలిగితే ఈ సిచ్యువేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా డ్రైవ్ చేస్తున్నారు ఈ పర్మిట్ చెకింగ్ కానీ ఇప్పుడు ఎస్టేట్ కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది, అదేనా ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఏమైనా రైడ్ చేశారు?
మనమే ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు అంతా ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. సో దీని భాగంగా ఈ ప్రైవేట్ బస్సెస్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.